ఎకతుర్తి మండలంలోని జిల్గుల గ్రామంలోని శ్రీ శివాలయంలో నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. నందనం కవిత ఇన్స్పెక్టర్ వరంగల్ డివిజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, శివాలయ భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ గూటం జోగిరెడ్డి మాట్లాడుతూ ధర్మకర్తల మండలి సభ్యుల అభిప్రాయం మేరకు ముచ్చా బుచ్చిరెడ్డిని శ్రీ శివాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గూటం జోగిరెడ్డి, రావుల రమేష్, తంగెళ్ల ప్రవీణ్ కుమార్, ఆరెమల్ల లక్ష్మి, అర్చకులు మామిడాల గోపి శర్మ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన చైర్మన్ ముచ్చా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ శివాలయ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, భక్తులు తనపై నమ్మకం ఉంచి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శివాలయాన్ని అందరి సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికి ముందుండి కృషి చేస్తానని తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులతో కలిసి పనిచేస్తానని అన్నారు. నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నందనం కవిత ఇన్స్పెక్టర్ వరంగల్ డివిజన్ అధ్యక్షతన నిర్వహించినందుకు వారికి ముచ్చా బుచ్చిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలు, భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన పొన్నప్రాగారు గారు కానీ అందరూ కూడా సహకారం చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. చేసిన గౌరవనీయులు మన గ్రామ సర్పంచ్ సుజన రాజు గారు మరియు ఇన్స్పెక్టర్ వరంగల్ డివిజన్ గారు మరియు మన ఈ దేవాదాయ కమిటీ చైర్మన్గా నూతనంగా ఎన్నికబడ్డ ముచ్చా బుచ్చిరెడ్డి గారు, నా తోటి ధర్మకర్తల మండలి సభ్యులు మరియు గ్రామ ప్రముఖులు, పుర ప్రముఖులు, మాజీ సర్పంచులు మరియు పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు ఆశా రమేష్ గారు, మిత్రులు, పాత్రికేయ మిత్రులు, గ్రామ పంచాయతీ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మనం గత 4 సంవత్సరాల క్రితం నుండి కూడా శివాలయం నిర్మాణం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తానో ఆ కార్యక్రమంలో భాగంగానే కొన్ని అవాంతరాలు వచ్చినా దాన్ని అధిగమించుతూ మన గ్రామంలో ఐకమత్యంగా ప్రభుత్వం ద్వారా ఏదైతే మనం కంట్రిబ్యూషన్ కట్టి 40 లక్షలు మంజూరు చేసుకొని ఈరోజు ఈ నిర్మాణం జరుగుతున్నది. ఈరోజు రేపో దానికి ఏదైతే ఈ సెంటరింగ్ కూడా కొట్టి వారంలో స్లాబ్ కూడా వేయడం జరుగుతుంది. భగవంతుని కృపగల్ల మనందరం కనుక గ్రామస్తులం, ఇతర పెద్దలను కూడా సహకారం తీసుకొని ఇక ఈ 50 లక్షల లోను కూడా అందరి ఐకమత్యంతో మంత్రి గారిని కూడా మొన్న ఫౌండేషన్ రోజు కూడా మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారిని కోరడం జరిగింది. ఇంకొక సిడబ్ల్యూఎస్ అనే ఫండ్స్ ద్వారా ఇంకొక 50 లక్షలు కనుక మన శివాలయానికి మంజూరు చేస్తే పూర్తి నిర్మాణం జరుగుతుందని కూడా వారిని కోరడం జరిగింది. వారు కూడా చూస్తా కొంత అయినా చూస్తా అన్నారు. కానీ దాన్ని కూడా మనందరం కూడా ఇప్పుడు సర్పంచ్ గారు కానివ్వండి, మన గ్రామ పెద్దలందరూ కూడా కలిసి వారిని కోరడానికి కూడా పోయి ఆ 50 లక్షలు కూడా మంజూరు చేసడానికి కూడా మేము కమిటీ కూడా పూర్తి బాధ్యత వహిస్తాం. దాన్ని కూడా మేము అందరం కూడా శ్రమిస్తామని మీకు అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాదు సోదరులారా, ఏదైతే మన గ్రామంలో మతాలకు అతీతంగా మనం ఒక జీలుల గ్రామం మొదటి నుంచి కూడా ఒక మంచి గ్రామం, చాలా మండలంలో మీరు చూడండి, ఒక మన గ్రామంలో ఒక హనుమాన్ టెంపుల్, ఒక ఏది క్రిస్టియన్స్ది, ఒక ముస్లిమ్స్ది, అన్ని మతాలను కలిసి కూడా మనం అన్ని ప్రార్థనా మందిరాలు కానివ్వండి, దేవాలయాలు కానీ నిర్మాణం చేసుకుంటాం. మనకి ఎందుకంటే మతాలు వేరైనా మనుషులమంతా ఒకటే నిదానంతో మండలంలో ఇలాంటి కార్యక్రమాలు ఏ విలేజ్లో కూడా జరిగాయి. మన దగ్గర కూడా మొదటి నుంచి కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన దగ్గర విద్యావంతులు ఉన్నారు. కాబట్టి విద్యతోనే విజ్ఞానం వస్తుంది, ఆ విజ్ఞానం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధికి ప్రతిగానే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే మండలంలో కూడా మరి ప్రతి కార్యక్రమంలో కూడా మన జిల్లా ముందుంటుంది. గతం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనం మంచి కట్టుగా ఉండి రేపు కూడా జరిగే కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా కలిసి కట్టుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై భారత్. తండ్రి గ్రామము, మండలము, జిల్లా అను నేను శ్రీ శివాలయము దేవస్థానము జీలుగుల గ్రామము ఎకతుర్తి మండలము హనుమకొండ జిల్లా యొక్క వంశ పారంపర్యం కానీ ధర్మకర్తగా
ధర్మకర్తగా నియమించబడినందున నియమించబడినందున ఈరోజు ఈరోజు ధర్మకర్తగా ధర్మకర్తగా పదవి స్వీకరించుచు పదవి స్వీకరించుతూ దేవుని ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేసి ప్రమాణం చేసి చెప్పున్నది ఏమనగా చెప్పున్నది ఏమనగా శ్రీ శివాలయము శ్రీ శివాలయం జీలుగుల గ్రామము జీలుగుల గ్రామం ఎరకతుర్తి మండలము ఎలకతుర్తి మండలము హన్మకొండ జిల్లా యొక్క హన్మకొండ జిల్లా యొక్క సంక్షేమం కొరకు సంక్షేమం కొరకు మరియు మరియు అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు నా పదవీ బాధ్యతలను ఆ పదవి బాధ్యతలను విధులను విధులను నా శక్తి కొలది నా శక్తి కొలది నిర్భయంగా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో నిర్వహించగలవాడను మరియు తెలంగాణ తెలంగాణ హిందూ ధర్మ హిందూ ధర్మ మత సంస్థల మత సంస్థల దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము చట్టము 30/1987 30/1987 మరియు మరియు సదరు చట్టం క్రింద సదరు చట్టం కింద జారీ చేయు జారీ చేయు నియమ నిబంధనలను నియమ నిబంధనలను ఉత్తర్వులను ఉత్తర్వులను గౌరవించదను గౌరవించదను.